హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది బుధవారం రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి దేవుని దగ్గర దీపం కూడా పెట్టాను. నైవేద్యంగా అయితే వడపప్పు బెల్లం ముక్క పెట్టాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా నైవేద్యం చేయడానికి వీలు పడదు, అందుకని వడపప్పు బెల్లం ముక్కనే నైవేద్యంగా పెట్టేశాను. ఇక్కడ తులసికోట దగ్గర కూడా ఇంకా దీపం పెట్టేసి ఉసిరి దీపం కూడా వెలిగించాను. అక్కడ కూడా నైవేద్యం అయితే సమర్పించాను. ఇంకా గడపలకి ఇరువైపులా కూడా 2 దీపాలు అయితే వెలిగించాను. ఇంకా వెలిగించిన తర్వాత 5:30 కూడా అవ్వలేదండి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. కార్తీక పౌర్ణమి అంటే ఇంకా 365 ఒత్తులు వెలిగించాలి కదా. ఇంకా మా ముగ్గురు పేర్ల మీదుగా 365 ఒత్తులు అయితే వెలిగించుదామనేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. మా ఇంటికి బ్యాక్ సైడ్లోనే ఉంటుంది టెంపుల్, దగ్గరే కాబట్టికి ఇంకా త్వరగా వచ్చేసి ఇంకా టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర అయితే 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఇంకా 5:30 కూడా కాలేదు. గుళ్ళో రష్ అయితే చాలా ఉందన్నమాట. అందరూ కూడా వచ్చేసారు. ఇంకా లేడీస్ అయితే ఇంకా అందరూ ఎవరంతటా వాళ్ళు ఫాస్ట్గా ఒత్తులైతే వెలిగిస్తున్నారు. ఇంకా నేను ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఇంకా ఒత్తులైతే వెలిగిస్తున్నాను. ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా ధ్వజస్తంభానికి ఇరువైపులా కూడా కింద కూర్చొని ఇంకా 365 ఒత్తులు, పిండి దీపాలు అవన్నీ, ఉసిరి దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తున్నారనమాట. అయితే కింద కూర్చోడానికి అయితే ప్లేస్ లేదు. నేను 5:30 లోపే టెంపుల్కి వచ్చినా కూడా గుడంతా ఇంకా జనాలతో కిటకిటలాడుతుందనమాట. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి, అందుట్లో కార్తీక పౌర్ణమి అంటే అందరూ 365 ఒత్తులు వెలిగిస్తారు కాబట్టి ఇంకా ఎర్లీగానే వచ్చేసారు. ఇంకా నాకు ధ్వజస్తంభం దగ్గర అయితే ప్లేస్ దొరికిందనమాట. ఇంక అక్కడే నిల్చొని మంచిగా 365 ఒత్తులు అంటే మా ముగ్గురు పేర్ల మీదుగా 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఇంకా శివాలయానికి ప్రదక్షిణ చేయడానికైతే వీలు లేదనమాట. ఎందుకంటే ఉన్నదే టెంపుల్ చాలా చిన్నది. ఇంకా అందరూ కింద కూర్చొని ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నారు కాబట్టి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసే వీలైతే లేదు. ఇంకా తర్వాత మళ్ళీ వద్దాంలే అనుకునేసి, అంటే మళ్ళీ మా చిన్నస్వామి మా స్వామి ఇద్దరు కూడా మళ్ళీ శివాలయ దర్శనం చేసుకోవాలి కాబట్టి ఆ తర్వాత వచ్చి ఇంకా శివాలయంలో ప్రదక్షిణలు చేద్దామని డిసైడ్ అనమాట. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర చూడండి పూజ అయితే చేశాను. ఒత్తులు కూడా వెలిగించాను. అయితే లాస్ట్లో 365 ఒత్తులు కనిపిస్తున్నాయి కదా, బాగా గాలి రావడం వల్ల కొండెక్కిందనమాట. ఇంకా మళ్ళీ అగరొత్తి తీసుకొని వెలిగించాను. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఇంకా అన్నీ తెలుసు కదా ప్రాసెస్ అందరికీ. అక్కడ కూడా వడపప్పు బెల్లం ముక్క ఇంకా నైవేద్యంగా పెట్టి దండం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం టెంపుల్ అయితే చూపిస్తున్నాను. అంటే అభిషేకాలు ఉంటాయి కదా మార్నింగ్, అంటే అభిషేకం చేసే వాళ్ళు ఉంటారు కదా, అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులు వెలిగించి ఇంకా దండం పెట్టుకున్నాను. కొద్దిసేపు అయితే టెంపుల్లో కూర్చున్నాను అనమాట. 6:30 వరకు కూడా కూర్చున్నాను. ఇంకా తెల్లవారలేదనమాట. తెల్లవారక ముందే 365 ఒత్తులు వెలిగించుదామనేసి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా దీపం కొండెక్కిపోయిందని. ఇంకా మళ్ళీ అగరవత్తి తీసుకొని ఆ 365 ఒత్తులను అయితే వెలిగిస్తున్నాను. ఇంకా నేను ఒక్కదానే వచ్చాను అనమాట. మా చిన్నస్వామిని కూడా నిద్ర లేపలేదు. ఈరోజు స్కూల్కి హాలిడే, కానీ ఇంకా తను ఎర్లీ మార్నింగ్గా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి తన్నే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా తనైతే లేపలేదు. నేను ఒక్కదానే వచ్చేసాను అనమాట టెంపుల్కి. అంటే మా స్వామి అయితే ఇంకా మా స్వామి పీఠం దగ్గర పూజ చేసుకుంటుంటే ఇక్కడ నేను పూజ గదిలో పూజ చేసుకుంటాను. ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా స్వామి పూజ అయిపోయింది. ఇంకా 5 కల్లా నేను టెంపుల్కి వచ్చేసాను. ఇంకా ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులు వెలిగించిన తర్వాత ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టు దగ్గర కూడా ఇంకా ఉసిరి దీపము, పిండి దీపము, ఇంకా అక్కడ పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇంకా నైవేద్యం అన్నీ సమర్పించానమాట. ఇంకా గుడి ఆవరణ అంతా కూడా దీపాల వెలుగుతో కలకల్లాడుతుంది. కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగులు కదా. ఇంకా అసలు చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు అనమాట. గుడి చిన్నదైనా కూడా భక్తులైతే చాలామంది వస్తుంటారనమాట. ఎందుకంటే ఒకే ఆలయ ప్రాంగణంలో చాలా దేవుళ్ళు కొలువుదీరు ఉన్నారు కాబట్టి ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ ఇష్టదైవాన్ని దర్శించుకోవడం కోసం అయితే టెంపుల్కి వస్తుంటారు కదా, కాబట్టి జనాలు కూడా బాగా ఎక్కువగా ఉంటారనమాట. ఇంకా ఇక్కడ రావి చెట్టు దగ్గర అయితే దీపం వెలిగించాను. ఇంకా ధూపదీప నైవేద్యం అయితే సమర్పించి ఇంకా అక్కడ నాగబంధం ఉంది బ్యాక్ సైడ్లో,
దానికి ముందు భాగంలో ఉసిరి చెట్టు ఉంటుంది. ఇంకా అక్కడ పూజ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా నైవేద్యం అంతా సమర్పించిన తర్వాత ఇంకా అన్నీ సర్దుకున్నాననమాట బుట్టలో. అన్నీ సర్దుకొని నాగబంధం దగ్గరికైతే వెళ్తున్నాను. ఒకసారి మీకైతే రావి చెట్టు అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇంకా తెల్లవారుతుందనమాట అప్పుడప్పుడే. ఇంకా ఇది వీడియో షూట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా తెల్లవారిపోయింది. అప్పటికే 6 అయిందేమో. ఇంకా మెయిన్ ఏంటంటే 365 ఒత్తులు ఇంకా సూర్యోదయం కాకముందే వెలిగించాలని ఇంకా టెంపుల్కి ఎర్లీగా వచ్చేసాను అనమాట. నేను వెలిగించిన పిండి దీపం అయితే అదే పిండి దీపం ప్లస్ ఉసిరి దీపం అనమాట. ఇక్కడ వీడియో షూట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇంకా భక్తులు వస్తుంటారు, మనం ఎవరిని కాదు అనలేం కదా. ఇంకా అక్కడ సెల్ఫీ స్టిక్ పెట్టేసి ఒక సైడ్కి వీడియో షూట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఇంకా నేను నాగబంధం దగ్గరకు వచ్చి అక్కడ పూజ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఒక అమ్మ వచ్చింది, ఎవరో తెలియదు నాకు కూడా. వచ్చి ఇంకా తను అడ్డుగా నిలిచిందనమాట. తర్వాత కెమెరాకల్లో చూసి ఓహో వీడియో చేసుకుంటూ పూజ చేస్తున్నావు అమ్మ అనేసి పక్కా తొలిగిందనమాట. ఇంకా నేనేమీ అనలేదు. ఇంకా తనే అర్థం చేసుకొని పక్కకు వెళ్ళిపోయిందని మనసులో సంతోషపడ్డా అనమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటికి తెల్లవారింది, అంటే అప్పటికే ఇంకా తెల్లవారుతుందనమాట. కంప్లీట్గా ఏం తెల్లవారలేదు. ఇంకా లైటింగ్ చూడండి, దీపాల వెలుగులు ఎంత చక్కగా ఉన్నాయో. మా చిన్ను కూడా వస్తే బాగుండని అనిపించింది. కాకపోతే ఇంకా మళ్ళీ తనకి నిద్ర సరిపోదు, ఎట్లాగో ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాడు కాబట్టి ఇంకా తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదనమాట. ఇంకా అందుకని ఒకదాన్నే వచ్చేసాను. అంటే తను వస్తే కొంచెం వీడియో షూట్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడేమో వీడియో షూటింగ్ నేనే చేసుకుంటూ ఇంకా పూజ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే సెల్ఫీ స్టిక్ మొబైల్ అడ్జస్ట్ చేసుకుంటూ వీడియో షూట్ చేయాలి కదా. ఇంకా అది ఒక్కరికి చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి ఆవు పాలు కూడా తీసుకొచ్చాను. ఇంకా ఆవు పాలు కూడా మా ముగ్గురి పేర్ల మీదుగా ఇంకా నాగబంధం విగ్రహాల మీద అయితే పోసాను. ఇంకా మా స్వామి కూడా ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉన్నాడు. పూజ అయిపోయింది. ఇంకా దైవనామస్మరణ చేస్తుంటారు కదా, ఇంకా తను చేసుకుంటూ ఉన్నాడు. సరే ఈలోపు నేను గుడికి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వచ్చాను. అయితే ఇంకా మా స్వామికి అయితే డ్యూటీ ఉంది, మా చిన్న స్వామికి హాలిడే ఇచ్చారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్ అయితే చేయాలి. అంటే ఇంకా భిక్ష పెట్టాలి కదా స్వామికి, ప్లస్ ఏంటంటే బాక్స్ కూడా కట్టాలి. ఇంకా ఆ ప్రిపరేషన్ అన్నీ కూడా ముందే చేసి పెట్టుకున్నాను. రైస్ కడిగేసి ఇంకా పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంటే తీసి వాటర్లో వేసి వచ్చానమాట. ఎందుకంటే కూలింగ్ పోతుంది కదా. ఇంకా ఇంటికి రాగానే కాగబెట్టేసి తాగొచ్చు అనేసి ఇంకా వాటర్లో వేసి వచ్చాను. పప్పు కూడా కడిగి పెట్టేశాను. ఇంకా ఆ రోజు చుక్కకూర పప్పు చేద్దామనేసి పప్పు కందిపప్పు కడిగేసి ఇంకా ఆకుకూర కూడా బయట తీసి పెట్టేసాను అనమాట. ఇంటికి వెళ్ళగానే కుక్ చేయడమే, అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా తెల్లారింది. ఇక్కడ ఇంకా జనాలు రష్ కూడా పెరిగిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్కరు వస్తుంటారు కదా. కాకపోతే ఏంటంటే నేను అనుకున్న టైంకే 365 ఒత్తులు వెలిగించాను. ఎప్పుడు మా ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర వెలిగిస్తాను అనమాట. ఇంకా ఈసారి శివాలయం దగ్గర ఉంది కాబట్టి ఇంకా శివాలయానికి వచ్చేసి 365 ఒత్తులు వెలిగించాను. అంతకుముందు ఒకసారి వీడియో చేశాను 2 ఇయర్స్ బ్యాక్ ఏమో, అప్పుడు సాయిబాబా టెంపుల్లో వెలిగించాను. ఇంకా ఈసారేమో శివాలయం టెంపుల్లో వెలిగించాను. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ వచ్చే పని ఉంది. అంటే నారికేల దీపం పెడదామని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట, నేను కూడా ఎప్పుడూ పెట్టలేదు. చూద్దాము అనేసి ఇంకా అనుకున్నాను. ఇంక ఇక్కడ మొత్తం పూజ అయితే కంప్లీట్ అయింది. అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. మళ్ళీ వెనుక మీకు కనిపిస్తుంది కదా ఉసిరి చెట్టు, ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా మళ్ళీ పూజ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాను. 6:30 వరకు కూడా ఇంకా గుళ్ళోనే ఉన్నాను అనమాట. తీర్థప్రసాదం స్వీకరించి కొద్దిసేపు అక్కడే కూర్చున్నాను. ఇంకా కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. ఇంకా మొత్తం కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేశాను. చపాతీ చేశాను. ఇంకా చుక్కకూర పప్పు, వైట్ రైస్ స్వామికి అయితే బాక్స్లో పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా స్వామి డ్యూటీకి 8కి వెళ్ళిపోతారు మార్నింగ్. ఇంకా స్వయంపాకం ఇద్దామనేసి పంతులు గారికి అన్నీ కూడా ముందు ఒక ఇస్తరాకు తీసుకొని అందులో మొత్తం కూడా ఇంకా ఇటు కుకింగ్ చేసుకుంటేనే ఇవన్నీ కూడా సర్దుకున్నాను అనమాట. ఇంకా 2 పిండి దీపాలు, ఉసిరి దీపం, 2 కమలా పండ్లు, గులాబీ పువ్వు, నెక్స్ట్ ఇంకా నువ్వులు, కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి, బెల్లము,
ఇవన్నీ కూడా అంటే దక్షిణ 101 రూపీస్ అనమాట. ఇంకా అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ సర్దుకొని పెట్టుకున్నాను. అంటే మా స్వామి డ్యూటీకి వెళ్ళే టయానికి తనతో పాటు శివాలయానికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలనేసి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్వామికి భిక్ష కోసం అనేసి ఫ్రూట్స్, వాటర్ బాటిల్, ఇంకా లంచ్ బాక్స్, ఇంకా స్వామి బాక్స్లో కానీ ప్లేట్లో కానీ తినకూడదు కాబట్టి ఒక పేపర్ ప్లేట్ అయితే బ్యాగ్లో పెట్టేసి అన్నీ సర్దేశాను అనమాట. స్వామి కూడా రెడీ అయిపోయాడు. ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాలి. మా చిన్న స్వామి ఏమో ఇంకా వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు మా టెంపుల్కి వెళ్ళేదని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా డాడీ స్వామి వచ్చేదాకా వెయిట్ చేయని చెప్పాను అనమాట. ఇంకా ముగ్గురం కలిసి కూడా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వయం పాకం కూడా ఇచ్చామన్నమాట. స్వయం పాకం ఇచ్చేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అందరూ కూడా రష్ ఉన్నారు, ఇంకా చేయడానికి వీలు పడలేదన్నమాట. ఇంకా అందుకే నేను తీసుకొచ్చిన స్వయం పాకం అయితే చూపించాను కదా, ఇంకా దీపాలు వెలిగించేసి పంతులు గారికి ఇచ్చేసి ఇంకా పంతులు గారి కాళ్ళకి మొక్కామన్నమాట. మొక్కిన తర్వాత పంతులు గారు అయితే ఆశీర్వదించారు. ఆ తర్వాత దక్షిణ అయితే చేతిలో పెట్టేశాను. ఇంటికైతే రిటర్న్ అయ్యాము, నేను మా చిన్న స్వామి. ఇంకా మా స్వామి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అంటే నేను అప్పటికే మార్నింగ్ 2 టైమ్స్ వెళ్ళొచ్చాను. అంటే మార్నింగ్ 365 ఒత్తులు వెలిగించాను. ఆ తర్వాత మా చిన్న స్వామి మా స్వామితో కలిసి మళ్ళీ పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడం కోసమని మళ్ళీ సెకండ్ టైం టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కుకింగ్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయింది. మార్నింగ్ టిఫిన్ అయితే టిఫిన్ చేశాను. అయితే ఇంకా మొత్తం కుకింగ్ సెక్షన్ రైసు కర్రీ కూడా వండేసాను. వండిన తర్వాత ఇంకా నాకు ఇంకా ఆలోచన వచ్చిందనమాట. ఎట్లాగో మా స్వామి మాల వేసుకున్నారు కాబట్టి నేను కూడా ఫాస్టింగ్ ఉంటే మంచిది, అందుట్లో కార్తీక మాసం ఇంకా ఫాస్టింగ్ ఉంటే మంచిదని అప్పటికప్పుడే డిసైడ్ అనమాట. నేను ఎప్పుడూ కూడా ఫాస్టింగ్ అయితే చేయనండి. చేస్తే ఒక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మాత్రమే ఫాస్టింగ్ ఉంటాం. ఇంకా మిగతా టైంలో అయితే శివరాత్రి కానీ ఇంకా ఏదైనా సరే ఫెస్టివల్ వచ్చినా ఫాస్టింగ్ అయితే చేయను నేను. ఇంకా స్వామి మాల వేసుకున్నారు కాబట్టి ఫాస్టింగ్ చేస్తే మంచిది అనుకొని ఇంకా అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి ఫాస్టింగ్ అయితే ఉన్నాను. అంటే టిఫిన్ అయితే చేశాను. మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా పాలైతే తాగాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగు శివాలయంలో నారికెల దీపం వెలిగించుదామనేసి 5 పిండి దీపాలు ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా 3 పిండి దీపాలేమో సెపరేట్గా పెట్టుకున్నాను. అంటే ఒకటి తులసి కోట దగ్గర, 2 పూజ గదిలో వెలిగించుదామనేసి ఆ 3 కూడా సెపరేట్ పెట్టాను. ఇంకా ఒత్తులు అయితే నెయ్యి నూనె వేసి ఒక బౌల్లో అయితే నానబెట్టాను. ఒత్తులు నానితే మంచిగా దీపం వెలుగుతుందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఈవినింగ్ నైవేద్యానికి పరవాన్నం చేద్దామనేసి పాలైతే కాగబెట్టాను. ఇక్కడ పెసరపప్పు అనమాట, బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం అనమాట ఇది. బియ్యం కడిగి పెట్టాను. బియ్యం కడిగితే మంచిగా నానతాయి, పరవాన్నం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అప్పటికప్పటికి వండితే పరవాన్నం గింజలుగా ఉండి ఇంకా అంత టేస్ట్ అనిపించదు. అందుకే బియ్యం ముందు కడిగి నానబెట్టాను. పెసరపప్పు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు పొట్టుపప్పు కాదు కాబట్టి తొందరగా నానుతుంది కదా, అందుకనే అంటే కుక్ చేయడానికి ముందు ఒక 1 అవర్ ముందైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎట్లాగో మనం మళ్ళీ బియ్యంలో కలుపుతాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది. అందుకే ముందుగా కొద్దిగా పెసరపప్పుని అయితే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టాను. ఇక్కడ నారికేల దీపం కోసం అనేసి ఇంకా మొత్తం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఒక విస్తరాకు తీసుకొని దానిలో ఇంకా 5 పిండి దీపాలు పెట్టుకున్నాను. ఆ పిండి దీపాల కింద అయితే ఆకులు పెట్టేశాను. ఇంకా మాకు తమలపాకులు, ఉసిరికాయలు కొంచెం దొరకట్లేదండి. ఇంకా దూరం పోతే దొరుకుతాయి, ఇంకా దూరం పోవడానికి వీలు పడట్లేదనమాట. ఇంకా వెళ్తే నేను ఒక్కదానే వెళ్ళాలి కాబట్టి ఇంకా అందుకే ఏం చేశాను అంటే చెట్టుకున్న ఆకులు కోసి ఇంకా దీపాల కింద అయితే పెట్టేశాను. తమలపాకైనానే కాదు, ఏ ఆకైనా దీపం కింద పెడితే చాలు. ఇంకా దీపాలు ప్రిపేర్ చేశాను. దానికి కుంకుమ బొట్లతో అయితే అలంకారం చేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ పెసరపప్పు కూడా కడిగి ఆ బియ్యంలో అయితే కలిపేశాను. ఇక్కడ ఇక పరవన్నం కోసం అనేసి ఇంకా అన్నీ సిద్ధం చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ వేయలేదు. మార్నింగ్ అంటే స్నానం చేయడానికి ముందే వాషింగ్ మిషన్లో పెట్టేసి సర్ఫ్ ఇంకా కంఫర్ట్ అవన్నీ, సర్ఫ్ కాదండి ఏరియల్ లిక్విడ్, ఇంకా కంఫర్ట్ అవన్నీ వేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఆన్ చేశాను. ఇంకా ఈవినింగ్ అట్లా ఆరేయచ్చు కదా, ఎండ కూడా అంతగా ఏం రావట్లేదులేండి. మధ్యలో ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, ఎండ కూడా ఏం సరిగ్గా రావట్లేదు. ఎట్లాగో డ్రైయింగ్ స్టాండ్ ఉంది కదా బయట, ఇంకా బట్టలు అయితే దాని మీద ఆరేస్తాను. ఇంకొంచెం ఇంకా నైటీలు పెట్టికోట్స్ అయితే డాబా మీద ఆరేయచ్చు కదా మార్నింగ్ అనేసి ఇంకా వాషింగ్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ నారికేల దీపం కోసం అనేసి
ఇంకా అన్నీ ప్రిపేర్ అయితే చేశాను. ఒక బౌల్ తీసుకొని అందులో దాని నిండుగా కొంచెం బియ్యం పోసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అన్నీ వేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా పరమాన్నం కోసం అయితే బెల్లం తీశాను. పూజ గదిలో బెల్లం ఉంది. పూజ గదిలో బెల్లం ఏంటంటే మరి చలికాలం కావడం వల్ల ఏమో కానీ చలికాలంలో అయితే కామన్గా గడ్డగడుతుంది కదా, ఇదేందో మొత్తం లిక్విడ్ లాగా కారుతుందనమాట బెల్లం, ముద్ద బెల్లము. ఇంకా మొత్తం ఇట్లా లిక్విడ్ లాగా ఉంటే ఇంకా బెల్లం ఖరాబ్ అవుతుంది, ఇంకా చీమలు కూడా వస్తున్నాయి అనేసి పూజ గదిలో ఉన్న బెల్లం తీసుకొచ్చి ఇంకా పరమాన్నం చేయడానికైతే బయట పెట్టేశాను. ఇంకా ఆ బెల్లాన్ని అయితే ఇంకా చాక్తో కూడా అనాల్సిన అవసరం లేదండి, చేతితోనే ఇట్లా అంటుంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా వస్తుందన్నమాట. ఇంకా బెల్లాన్ని అంతా కూడా ఇట్లా చేత్తోనే ఇట్లా అనేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నారికేల దీపం కోసం అయితే 3 ఒత్తుల్ని 3 ఒత్తులు అంటే విడివిడిగా 2 ఒత్తులు ఉంటాయి కదా, 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తి చేశాను అనమాట. అట్లా 3 ఒత్తులు చేశానమాట. ఇంకా ఈ కార్తీక మాసం కాబట్టి ఇంకా పూజలు ఎక్కువగా ఉంటాయి, అందుట్లో స్వామికి కూడా ఇంకా ఒత్తులు అవసరం కాబట్టి ఒకసారి ఒత్తులు తీసుకొచ్చాను. ఇంకా ఆయిల్, ఒత్తులు అవి ఎక్కువ తీసుకొచ్చాను. ఉదయం సాయంత్రం దీపం పెట్టాలి కదా, అందుకని ఇంకా దీపారాధన ఒత్తులు, ఆయిల్, నెయ్యి అవి ఎక్కువ కొనుక్కొచ్చాను అనమాట. ఇంకా 2 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి ఇంకా నూనె, నెయ్యి అందులోనే వేసి మిక్స్ చేసి ఒత్తులు అయితే నానబెట్టాను. ఈవినింగ్ మళ్ళీ శివాలయానికి వెళ్తాం కదా, ఒత్తులు మంచిగా నానితే దీపం ఎక్కువసేపు వెలుగుతుందనమాట, లేదంటే ఒత్తి వెంటనే కాలిపోతుందనమాట. అందుకనేసి ముందు నెయ్యి, నూనె ఆ చిన్న డబ్బా చూస్తారు కదా అందులో వేసి నానబెట్టేశాను. ఇంకా ఈరోజు ఫాస్టింగ్ కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అయింది, 1:30 అట్లా అవుతుంది. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కమలా పండ్లు ఉంటే కమలా పండ్లు అయితే పెద్దదే ఒలిచాను. ఇంకా సీతాఫలం ఉంది, సీతాఫలాలు స్వామి తీసుకొచ్చారనమాట. అది నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టము. అవి తిందామనేసి తీసాను, తీరా చూస్తే గట్టి రాళ్ళు లాగా ఉన్నాయన్నమాట. అవి పండలేదు, కాయ చూస్తేనే మంచి పెద్దగా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే పండలేదు, గట్టిగా ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని మాగేస్తేనే ఆ పండ్లు వండుతాయి. ఇంకా సరే ఎట్లా కమలా పండ్లు ఉన్నాయి కదా అనేసి ఒక కమలా పండు పెద్దదే అనమాట, ఇంకా అదే తింటున్నాను. మా చిన్న స్వామికి అయితే లంచ్ అయితే పెట్టేశాను, కలిపి స్పూన్ వేసిస్తే తను తినేసాడు. అవే చూపిస్తాను చూడండి, ఇట్లా వచ్చినా కూడా ఇట్లా చితకట్లేదనమాట, గట్టిగా ఉన్నాయి పండ్లు. కాకపోతే ఏంటంటే పెద్దగా ఉన్నాయి అనమాట సీతాఫలాలు. ఇంకా ఒక యాపిల్ కూడా తీసి పెట్టాను. ఇంకా ఒక యాపిల్, ఇంకా అది కమలా పండు తిందామనేసి 2 కూడా తీసి పెట్టాను అనమాట. ఇక్కడ పరమాన్నం అయితే కుక్ అయింది, చూడండి మొత్తం అయిపోయింది. ఇంకా కుకింగ్ చేసే వీడియో మొత్తం కూడా ఏం తీయలేదులేండి, ఇంకా ఎండింగ్లోనే తీసాను, అదే మీకు చూపిస్తాను అనమాట. ఇంకా అందులో ఎక్కువ నెయ్యి వేసాను, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇక్కడ రెండో నైవేద్యంగా అయితే ఇంకా శనగలు ఉంటాయి కదా, ఆ శనగలో కొద్దిగా పసుపు వేసి ఇంకా ఉడకబెట్టేసాను అనమాట. అంటే మార్నింగ్ గుడి నుంచి రాగానే ఇంకా శనగలు కడిగి కుక్కర్లో కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి నానబెట్టేసాను ఒక 4-5 అవర్స్ అనమాట. నానబెడితే కుక్కర్ విజిల్స్ ఒక 5-6 విజిల్స్ అయితే ఈజీగా కుక్ అవుతాయి. ఇంకా దాన్ని కూడా వడకట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఉంటుంది కదా, మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం, బయట వాకిలి అంతా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడము, మళ్ళీ స్నానాలు అనేసి ఇంకా మొత్తం కూడా మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా పూజ గదికి అయితే వచ్చేసాను. అప్పటికి 4-5 అయిందండి నేను పూజ స్టార్ట్ చేసేసరికి. ఇంకా పూజ గదికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పిండి దీపాలు, ఇంకా మామూలుగా నిత్యం పూజ చేస్తుంటాం కదా ఇత్తడి దీపాలు, ఇంకా ఆ దీపాలు కూడా వెలిగించేసి నైవేద్యం కూడా పెట్టేసాను అనమాట. అయితే మార్నింగ్ నైవేద్యం అంటూ ఏం చేయలేదు, అంటే చేయడానికి కుదరదు కాబట్టి ఇంకా చేయలేదన్నమాట. వడపప్పు, బెల్లం ముక్కే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే పరమాన్నము, శనగలు అంటే గుగ్గిళ్ళు ఇంకా 2 చేసి దేవునికి నివేదించి పూజ అయితే తృప్తిగా చేసుకున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మీరు కార్తీక పౌర్ణమిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి. ప్లస్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా కార్తీక పౌర్ణమి పూజ అయితే ఇలా కొనసాగుతుంది. మా చిన్ను కూడా రెడీ అయిపోయాడు, ఇంకా స్నానం అయితే చేశాడు. మళ్ళీ వేరే కుర్తా పైజామా ఇస్తే అది కూడా వేసుకున్నాడు. ఇక ఫెస్టివల్స్ అంటేనే ట్రెడిషనల్గా రెడీ అవ్వడం కదా, రెగ్యులర్గా అయితే మనం అట్లా రెడీ అయితే ఏం అవ్వం కదా, డ్రెస్లోనే ఏమో ఉంటాము. ఇంకా ఫెస్టివల్స్ అంటేనే లేడీస్ శారీ కట్టుకోవడము, జెంట్స్ అయితే కుర్తా పైజామా వేసుకోవడం, ట్రెడిషనల్గా కనిపించాలి కాబట్టి ఇంకా నేనైతే మళ్ళీ వేరే ప్యారెట్ గ్రీన్, పింక్ కలర్ బ్లౌజు, నాకు ఈ కలర్స్ 2 అంటే చాలా ఇష్టం అనమాట.
ఇంకా ఆ శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. మా చిన్ను కూడా ఇంకా రెడీ అయి ఉన్నాడనమాట. ఇంకా తను కూడా ఎప్పుడు టెంపుల్‌కి వెళ్దాం అమ్మా అనేసి అంటున్నాడు. ఇంకా ఈలోపేమో తన వర్క్ ఉంటే చేసుకోమని చెప్పాను మా చిన్నుకి. ఇంకా తనకి వర్క్ ఏమీ లేదని మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వీడియో షూట్ అయితే ఇంకా మా చిన్నునే చేశాడు. ఇంకా కొంచెం వీడియో తీయమ్మా అంటే ఇంకా వీడియో తనే చేశాడనమాట. చిన్నస్వామి వీడియో షూట్ చేశాడు. ఇంకా టెంపుల్ దగ్గర కూడా వీడియో షూట్ చేశాడు. అది మీకు తర్వాత చూపిస్తానండి. టెంపుల్‌లో నేను ఎలా పూజ చేసుకున్నాను అది కూడా వీడియో షూట్ అయితే చేశాను. కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా పూజ అంటేనే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు కూడా నేను చేసిన పూజ ఎట్లా చేసుకున్నాను, ఏమేమి చేశాను అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను కాబట్టి వీడియో లెంత్ అయితే ఎక్కువ అనిపించింది. 1 అవర్ దాకా వచ్చిందండి. ఇంకా నేనైతే ఎడిట్ చేస్తే ఇంకా హాఫ్ అన్ అవర్కి అట్లా వచ్చిందనమాట వీడియో. ఇక్కడ ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పరమాన్నం చేశాను, గుగ్గిలు చేశాను కదా, అదే దేవునికి అయితే సమర్పిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఇంకా వినేసేయండి. పూజ అయితే కంప్లీట్ అయింది. వెండి దీపాలు అయితే దీపం వెలిగిస్తున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా వెండి దీపాలు అయితేనే దీపం పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ శివాలయానికి వెళ్ళాలి కదా, అవన్నీ కూడా సర్దుకున్నాను. ఇక్కడ వీడియో షేక్ అవుతుంది ఎందుకంటే స్పీడ్ ఎక్కువ పెట్టడం వల్ల వీడియో షేక్ అయింది. ఇంకా మా చిన్ను కూడా రెడీ అయిపోయాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే కలుద్దాము. టెంపుల్కి అయితే వచ్చేసాను. 5:15 అట్లా అయింది. ఇంకా వచ్చేసరికి ఇంకా ధ్వజస్తంభం దగ్గర అయితే ఫుల్ భక్తులు ఉన్నారనమాట. ఇంకా అక్కడ కూర్చొని దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇంకా నేను మార్నింగ్ దీపాలు వెలిగించాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు నారికేల దీపం పెడదామనేసి ఇంకా వచ్చానమాట. ఇది థర్డ్ టైం ఈరోజు రావడము. మార్నింగ్ 2 times వచ్చాను. ఇంకా ఇప్పుడు థర్డ్ టైం అనమాట టెంపుల్కి రావడము. ఇక్కడైతే నాకు వీడియో షూట్ చేసుకొని పూజ చేయడానికి వీలుగా ఉంటుందనేసి ఇంకా స్పెషల్గా కూర్చున్నాను అనమాట. ఇక్కడ నేలనైతే కడిగేసి ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోర్ని వాటర్తో కడిగేసి పసుపు రాసేసి ఇంకా పద్మ ముగ్గు అయితే పిండి ముగ్గుతో వేశాను. వరిపిండి ఉంటుంది కదా, అంటే బియ్యపిండి ఉంటుంది కదా, ఆ బియ్యపిండితో పద్మ ముగ్గు వేశాను. ఇంకా నారికేల దీపం కోసం బియ్యం తీసుకొచ్చాను కదా ఒక పేపర్ బౌల్లో, ఇంకా అది పద్మ ముగ్గు మధ్యలో పెట్టేశాను అనమాట. ఇంకా అందులోనే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అన్నీ కూడా వేసే తీసుకొచ్చాలండి. అన్నీ రెడీ చేసి తీసుకొచ్చాను. ఇక్కడ కొబ్బరికాయనైతే శివాయికి మొక్కుకొని టెంకాయ అయితే కొట్టి ఇంకా నారికేల దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇంకా అప్పటికి 5:15 అట్లా అయిందిలేండి టైము. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారనమాట. ఇక్కడ ఒక్కసారి కొట్టగానే టెంకాయ అయితే రెండు ముక్కలు అయిందనమాట. ఇంకా నారికేల దీపం పెట్టడానికి ఇంకా వెనక భాగం అంటే కొబ్బరి చిప్ప 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ 3 కళ్ళు ఉన్న భాగం వెనక తోక ఉంటుంది కదా, ఆ తోక తీయడానికి నాకు చాలా కష్టమైందనమాట. పక్కన ఎవరో అంటే అబ్బాయిలు ఉంటే ఇంకా వాళ్ళతో తీయించాను. ఇంకా వాళ్ళే తీసిచ్చారు. ఇంకా తీసిచ్చిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పేసాను అనమాట. ఇంకా అక్కడ ఏంటంటే ఆ 3 కళ్ళున్న కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దాన్ని ఆ బియ్యం మీద పెట్టేసి అక్కడ కుంకుమ గంధంతో అయితే బొట్లు పెట్టేశాను. ఇంకా అందులో ఏం చేయాలంటే
నూనె కానీ నెయ్యి కానీ నేనైతే రెండు మిక్స్ చేశాను. కొబ్బరి చిప్ప లోపల కొంచెం తడిగా ఉంటుంది కదా, అది కర్చీఫ్తో అయితే తుడిచేసి ఇంకా నెయ్యి నూనె మిక్స్ చేసిన దాన్ని ఇంకా కొబ్బరి చిప్పలో పోసాను అనమాట. ఇంకా ఒత్తులు అయితే ఇంటి దగ్గర నానబెట్టుకొని వచ్చాను కదా, అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేశాను. అట్లా 3 చేశాను అనమాట. నారికేళ దీపం అంటే 3 ఒత్తులు వేసి పెట్టాలి, అంటే మొత్తం 6 ఒత్తులు ఒక అంటే 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలి. అట్లా 3 చేశాను అనమాట. చేసి ఇంకా దీపం అయితే వెలిగించాలి. ఇక్కడ నారికేళ దీపం స్పెషల్గా ఎవరైనా వీడియో కావాలనుకుంటే స్పెషల్గా వీడియో అయితే చేసి చూపిస్తాను. అంటే తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళైతే పర్వాలేదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నారికేళ దీపం ఎలా పెట్టాలి వీడియో చేయండి అంటే మాత్రం కంపల్సరీ వీడియో అయితే షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. చాలామందికి తెలీదు, అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. తెలిసిన వాళ్ళనైతే ఇంకా వదిలేసేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేయమంటే మాత్రం మీరు కామెంట్లో మీ ఒపీనియన్ని, అంటే నారికేళ దీపం ఎలా పెట్టాలి అని కామెంట్ పెడితే మాత్రం కంపల్సరీగా నారికేళ దీపం గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేసి మీకు పెడతానమాట. ఇక్కడ నారికేళ దీపం అయితే ఇంకా వెలిగించడం కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అందులో నెయ్యి నూనె మిక్స్ చేసి తీసుకొచ్చాను కదా, ఇంకా అది కొబ్బరి చిప్పలు అయితే పోసాను. ఇంకా ఒత్తులు కూడా వేసాను. ఇంకా చుట్టూ పూలతో అయితే అలంకరణ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ తమలపాకులు వక్కలు తీసుకొచ్చాను. ఇంకా తాంబూలం ఇవ్వాలి కదా, అందుకని ఇంకా ఆకు వక్క ఇంకా అందులో పువ్వు పెట్టాను అనమాట. పువ్వు పెట్టేసింది. ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించాలి. పిండి దీపాలు ఇక్కడ 5 తీసుకొచ్చాను కదా, అంటే నారికేళ దీపానికి చుట్టూ ఇంకా 5 పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ మా చిన్నునే వీడియో షూట్ చేస్తున్నాడు. పాపం వీడియో షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే టెంపుల్లో చాలామంది భక్తులు ఉంటారు కదా, ఇంకా వాళ్ళని చూసి కొంచెం మొహమాట పడ్డాడనమాట. ఇంకా ఏం కాదులే నాన్న, ఇంకా టెంపుల్ అంటే శివాలయానికి వెళ్ళేటప్పుడు మెట్లు ఉంటాయి, ఇంకా ఆ మెట్టు మీద కూర్చొని వీడియో షూట్ చేయమంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది తనకి. ఇంకా అయినా సరే వీడియో షూట్ అయితే చేశాడు. కూర్చొని చేయమంటే కూర్చొని చేశాడు. ఇక్కడ అనౌన్స్ అయితే చేశారనమాట. అంటే మీకు మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇంకా వినిపించడం లేదు. ఏది జ్వాలాతరణం ఒకటి ఉంది, ఆకాశ దీపం ఒకటి ఉంది. ఆకాశ దీపం ఏమో 6:30కి స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఇంకా జ్వాలాతరణం ఏమో 7:30కి అని టైమింగ్ చెప్పారనమాట. సరే ఎట్లాగో టెంపుల్కి వచ్చాము, ఇంటి దగ్గర వర్క్ కూడా ఉందిలే కానీ ఆ వర్క్ కూడా చేసుకొని వచ్చానమాట. అంటే చపాతీ చేయాలి నైట్, మళ్ళీ చపాతీ పిండి కూడా మొత్తం అంటే చపాతీ పిండి కూడా కలిపి రెడీ చేసి పెట్టి వచ్చేసాను అనమాట. ఇంకా వెళ్ళగానే చపాతీ చేయొచ్చు కదా. ఇక్కడ నారికేళ దీపం అయితే వెలిగించాను. గుళ్ళో ఎంత ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ధ్వజస్తంభానికి ఎదురుగా అయితే మొత్తం నిండిపోయారనమాట భక్తులతో. ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఇంకా ఇది ఉత్తర ఫేస్లో కూర్చొని చేస్తున్నాను అనమాట. ఉత్తరముఖంగా కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇటు సైడ్ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే. ఇంకా వీడియో చేయడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపించేది అనమాట. పక్కన ఎవరన్నా కూడా మళ్ళీ వాళ్ళు వీడియో పెడితే అంటే వీడియోలో పెడితే ఇట్లా వీడియో తీస్తున్నారని ఏమో అంటారేమని, అంటే కొంతమంది ఇబ్బంది పెడుతుంటారు కదా వీడియో చేయొద్దనేసి. ఇంకా అందుకని నేను ఇక్కడ ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ పూజ అయితే చేస్తున్నాను. ఇక్కడ నారికేళ దీపం కూడా వెలిగించాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలామందికి నారికేళ దీపం అంటే తెలియదు అని అన్నారనమాట. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇలా వెలిగిస్తున్నారు ఏంటని చాలామంది అడిగారు నన్ను. ఇది నారికేళ దీపం అంటారు. కార్తీక మాసంలో శివయ్యకి నారికేళ దీపం అంటే ఇష్టము. నారికేళ దీపం ప్రత్యేకత ఏంటంటే మనకి ఏదైనా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని మనసులో తలుచుకొని నారికేళ దీపం వెలిగిస్తే ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందని అంటుంటారనమాట. ఇంకా చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇదేంటి ఇలా వెలిగించావు కొబ్బరి చిప్పలని చాలామంది అడిగారు. చెప్పాను దీన్ని నారికేళ దీపం అంటారంటే అది ఎలా వెలిగిస్తారంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఫస్ట్ టైం అనమాట వెలిగించడం కూడా. సరే చూద్దాం, నాకు కూడా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకా అందుకని నారికేళ దీపం అయితే వెలిగించాను. అది దగ్గర నుండి కూడా మీకు చూపించాను చూడండి. ఇంక ఇక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గర కూడా ఫోటో దిగాను. ఇంకా తర్వాత ఉసిరి చెట్టు దగ్గర పిండి దీపాలు వెలిగించాను. మార్నింగ్ ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగించాను. మళ్ళీ నైట్ టైంలో కూడా వచ్చి ఇంకా పిండి దీపాలు ఉసిరి దీపాలు అయితే వెలిగించాను. ఇక్కడ ఉసిరి చెట్టుకి అయితే దండం పెట్టుకుంటున్నాను అన్నమాట. పసుపు కుంకుమ గంధ అక్షంతలు అన్నీ వేసి ఇంకా నైవేద్యం తీసుకొచ్చాను కదా, పరవాన్నం శనగలు తీసుకొచ్చాను కదా, అవి అక్కడ సమర్పించేసి దండం పెట్టుకున్నాను. మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, దివద్దాయ నమః. బ్రహ్మాహమస్మి యో
अहमेवाहं माञ्जहोमि स्वाहा दीपाराधन मुहूर्तोऽस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्तानुकूल्यताबलसिद्धिरस्तु देवदेवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि रत्नसिंहासनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि औपचारिकस्नानं परिकल्पयामि तापोशिष्टामयोधुवस्थानमूर्धिददातराः महेरणाय चक्षसेव शिवतमो रथः तस्य भाजयतेहनः उषतीरोमातरः तस्मारङ्गमहो यस्य क्षयाय जन्मदा आपो जनजधाजनः वस्त्रं समर्पयामि आभरणं समर्पयामि श्रीगन्धान् धारयामि हरिद्रादिकुङ्कुमलेपनं समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि ॐ शिवाय नमः महेक्षतां समर्पयामि वनस्पतिर्भवे दिव्ये ज्ञानाकं देहि संविदः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् अక్కడ పెట్టినరా नैवेद्यं समर्पयामि भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन परिषिञ्चामि अमृतमस्तु ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ब्रह्मणे नमः देवदेवताभ्यो नमो नमः स्तोरक्षाय पादोवृक्षालय शुद्धा आचमनीयं समर्पयामि वेदोक्तनीराजनं दर्शयामि ओम उमाकांताय कांताय कामिदात्रप्रदायिने श्रीगिरिनिवासाय मल्लिकार्जुनाय मंगलम् अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः हर नमः पार्वतीपतये हर हर महादेव కింద పెట్టుకోండి కింద పెట్టు ఓం ఆర్ధ్వం జ్వలతి జ్యోతిరహమస్మి ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఆర్ధ్వం జ్వలతి జ్యోతిరహమస్మి కింద పెట్టండి ఒకసారి కింద పెట్టండి రావట్లేదమ్మా పట్టు ఒకసారి వదిలిపెడదాం మళ్ళీ వాళ్ళకి కట్ చేసి జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి కింద పెట్టండి కింద పెట్టండి ఆర్ధ్వం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజోమి స్వాహా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర హర దేవరో శంకర భగవానుకి అమరాంబికా మల్లికార్జున స్వామికి. కార్తీక పౌర్ణమి పూజా విధానం అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా జ్వాలాధరణానికి చాలా టైం ఉందనేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాను.